ఇదే మా ఊళ్ళో అయ్యుంటే అరిటాకేసి 2-3 వంటలు చేసి మర్యాదలు చేసేటోళ్ళం. నీ పెళ్లి భోజనం తింటానులే. దానికి ఇంకా చాలా టైం ఉందమ్మడు. రెడీ 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 వచ్చేసినది. వాసన అదిరింది. నువ్వు తినమాకయ్యా సుబ్బయ్య అని వాసన చూస్తానే కూర్చో. కష్టం, ఇదంటే నాకు చాలా ఇష్టం. వావ్, టేస్ట్ అద్దరిపోయింది. మా వంట మాటారికి చెప్పి మరీ చేయించినాము. ఇక్కడ చాలాసార్లు తిన్నాం కానీ ఈరోజు చాలా టేస్ట్గా స్పెషల్గా ఉంది. ఉంటది భూమి ఇచ్చే పార్టీ కదా. అటుకో విరాట్ బాబు, నిదానంగా తినండి. థ్యాంక్ యూ భూమి. నాకెందుకు లేండి సార్, మిమ్మల్ని ఎవరో తలుసుకుంటున్నట్టున్నారు, వాళ్ళకి చెప్పండి. భూమే ఇంకెవరు అయ్యుంటారే? ఆ తారాదేవి ఆంటీయే అయ్యుంటుంది. ఐస్ క్రీమ్లు ఉన్నాయి, ఆ పట్టుకు. నాకు 2 3 తిను. నా దెబ్బ కొంచెం గట్టిగా ఉన్నా ఎక్కడి తగ్గిపోతాయిలేండి. థ్యాంక్స్. భూమి, ఐస్ క్రీమ్ మర్చిపోయినట్టున్నావు. అటుకొస్తానండి. వెరీ గుడ్, చాలా త్వరగా నయమైంది. ఈ స్క్రాచెస్ పోవా డాక్టర్? మెల్లగా పోతాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. వారం తర్వాత ఒకసారి వచ్చి వెళ్ళండి. నేను తీసుకొస్తాను డాక్టర్. ఇక నందిక స్పోర్ట్స్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా డాక్టర్? ఇది ఇప్పుడు ఆడే ఏ కప్పు తీసుకురావాలి? ముందు రెస్ట్ తీసుకోమ్మా. అరెస్ట్ చేసాక దొరకదు మేడం. అరెస్ట్ చేసాక దొరకదు మేడం. ఎవరిని అరెస్ట్ చేస్తారయ్యా ఇన్స్పెక్టర్? మీ మనవరాలు నందిక ఫింగర్ ప్రింట్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో మ్యాచ్ అయిందంటే ఇక ఏ మ్యాచ్ ఆడలేదు. జైలు జీవితమే. నందిక దోషి అని రుజువు కాకముందే హద్దు మీరు మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్. కాకి చొక్కా వేసుకోగానే కాలర్ ఎగరేయచ్చు, లాఠీ తిప్పొచ్చు అనుకుంటే పర్లేదు. కాలెగరేస్తే మాత్రం మీ ఒంటి మీద, మీ ఇంటి మీద ఆధారపడ్డ వాళ్ళ జీవితాలు కూడా ఎగిరిపోతాయి. జాగ్రత్త. ప్రూవ్ కాకముందే రెచ్చగొడితే ఎవరికైనా కోపం వస్తుంది మేడం. కానీ క్రిమినల్ దొరికితే క్రిమిషనే. జాలి దయ్య అనేవి నా సర్వీస్లో లేవు. శుభమా అని డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్తుంటే ఇలా సతాయిస్తారేంటయ్యా? భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పాను మేడం. ఫింగర్ ప్రింట్స్ తీసుకోమని ఎవరు చెప్పారు? కోర్టు ఆర్డర్స్తోనే వచ్చాను మేడం. తీసుకోండి, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. వేలిముద్రలు మ్యాచ్ కాలేదంటే నోటికొచ్చినట్టు వాగిన వాళ్ళందరి వేళ్లు మాత్రం విరిగిపోతాయి. పోలీసులంటే భయం కన్నా గౌరవమే ఎక్కువ కాబట్టి సహకరిస్తాం. తేడా వస్తే మాత్రం భవిష్యత్తు చెప్పడాలుండవు. జీవితాంతం హాస్పిటల్స్ చుట్టూ తిరగడాలే ఉంటాయి.
బావగారికి నువ్వు ఆయిల్ రాయడం, నందికకి నేను ఆయింట్మెంట్ రాయడం చూస్తుంటే మన గ్రహచారం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదక్క. అంతా కర్మ. వారం రోజులు సేవ చేయగానే చిరాకొచ్చేసిందా? 18 ఏళ్లుగా సేవ చేస్తున్నా, నాకెప్పుడూ అలా అనిపించలేదే. ఇష్టంగా చేసేదేదైనా కష్టం అనిపించదు. సేవలో మీరు సేద తీరుతారత్తయ్యా. శేషత్తకి అలవాట్లేని పనులు కదా పాపం. హోటల్ నుండి వెరైటీస్ ఆర్డర్ చేసుంటారు. అలవాటు లేకపోయినా ఆబగా తింటున్నప్పుడు మంచి పని చేయడానికి ఎందుకు మొహం చిట్లించాలి? అవంతిక, బావగారి కాళ్ళని ఉడుం పట్టు పట్టిన అక్కతో ఎందుకు చెప్పు ఆటలు? కాసేపు కామ్గా ఉండు. అమ్మా, తారాదేవి గారు వచ్చారు. నమస్తే ముక్తాదేవి గారు. నమస్కారం తారా, కూర్చో. పర్లేదండి, నందికని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు కదా, పలకరించిపోదామని వచ్చాను. మూర మల్లెపూలు తీసుకొస్తే తల్లో పెట్టుకోవచ్చు, విడిపూలు తీసుకొస్తే దేవుడికైనా పెట్టొచ్చు. ఇలా కవర్లో తీసుకొస్తే పట్టుకు రావడానికి తప్ప దేనికి పనికిరావుతారా? పేషెంట్ తల్లో మల్లెపూలు పెడితే వాసనకి మూర్ఛ రావచ్చు. నేను దేవుడి కోసమని తీసుకొస్తే ఇంట్లో వాళ్ళకి కోపం రావచ్చు. కోలుకునే వాళ్ళ కళ్ల ముందు అందమైన తాజా పూలు కనిపిస్తే ఆనందంగా ఉండాలని బొకే తీసుకొస్తారు. ఆవేశం మాట జారుతుంది, అనుభవం మాట శాసిస్తుందనడానికి మీరే ఉదాహరణ ముక్తాదేవి గారు. త్వరగా కోలుకున్నావు. ఇంకే దెబ్బ తగలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. వెల్కమ్. బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తున్నావు తారా. నిజానికి మేమే నీకు వెల్కమ్ చెప్పి ఇంట్లోకి ఆహ్వానించాలి. మీరుండగా ప్రత్యేకించి ఆహ్వానం ఎందుకండి? డబ్బుండి వినయ విధేయతలుండడం చాలా అరుదు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంటుంది. ఇంటికొచ్చావు, ఈసారి భోంచేసే వెళ్ళాలి. వీరయ్యా, అమ్మా మన్నించండి, ఈరోజు మీ ఆతిథ్యం స్వీకరించే టైం లేదు, అర్జెంటుగా వెళ్ళాలి. పని మీద వెళుతున్న వాళ్ళని ఆపకూడదంటారు. ఇంకోసారి వచ్చినప్పుడు కాదనకుండా ఉండాలి. ఖచ్చితంగా మీ అందరితో కలిసి లంచ్ చేయడానికే వస్తాను. నందిక వేలి ముద్రలు తీసుకెళ్లారంట కదా, అంటే త్వరలో నందిక దొంగ అని ముద్ర పడిపోతుందన్నమాట. నింద పడింది గాని ముద్ర ఇంకా పడలేదు, పడబోదు. ఇవన్నీ నీలాపనిందలు. నందికని దోషిని చేసి మా పరువు తీయాలని చూస్తున్నారు. ఎవరు? ఎవరంటే ఏం చెప్పాలి? గిట్టని వాళ్ళు. వాళ్ళెవరో కానీ మీ శ్రేయోభిలాష్గా ఓ మాట చెప్పనా? మనం ఎదుటి వాళ్ళ మీద బురద జల్లాలని చూస్తే అది మన మీద కూడా పడే ప్రమాదం ఉంది. భూమిని గాజుల దొంగ అని 100 మంది ముందు అన్నారు. ఇప్పుడు కోట్లాది మందికి నందిక దొంగ అని తెలిస్తే భవిష్యత్తు ఏమైపోతుందో కాస్త ఆలోచించండి. నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కాబోయే బంధువులమని అదే పనిగా చెప్పుకునేవాళ్ళు నందిక అరెస్ట్ అయ్యాక ఆ మాట ప్రెస్ వాళ్ళకి చెప్తే మాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నాను. మా ఊసెత్తకుండా చూసుకోండి. ఉంటాను. సీ యు నందిక. నిన్ను మళ్ళీ ఎక్కడ చూస్తానో తెలీదు. మీట్ యు లేటర్. ఎంత మాట అంటుందేంటి గ్రాని? నేను జైలుకి వెళ్ళడం ఫిక్స్ అన్నట్టు చెప్పేస్తున్నారా ఆంటీ? ఇప్పుడేం చేయడం అత్తా? తారాదేవి మాటలు వింటుంటే భయం వేస్తోంది. ఆ ఇన్స్పెక్టర్ లంచాలకి లొంగేవాడు కాదే, లేదంటే కంచం నిండా ఎప్పుడో కాసులు పెట్టేదాన్ని. ఆ భూమిని ఇరికించడానికి పోయి నేను ఇరుక్కున్నాను. అందుకేనే పిల్లకాకులకి ఐడియా తడితే పెద్దవాళ్ళకి చెప్పాలి అనేది. మనం ముసుగేసుకుని వెళ్ళినా దొరికేవాళ్ళం కదత్తా. నిన్నో నన్నో అనుమానించి 2 రోజులు జైల్లో పెట్టినా పోయేది ఏమీ లేదే అవంతిక.
కానీ నందికని దీపావళి వచ్చేదాకా ఎలాంటి మచ్చ పడకుండా కాపాడాలి. లేదంటే ముక్తాదేవక్క నందిక ఈ ఇంటి వారసురాలు కాలేదు అని అనర్హత వేటు వేసేస్తుంది. అసలైన వారసురాలు అదే ఈ ఇంటి పెద్ద మనోరాలు రాకపోతే? రాకపోయినా నందిక దొంగ అని ముద్ర పడితే ఆస్తి దక్కదే. భూలక్ష్మీదేవి గారు రాయించిన వీలునామా సరిగ్గా చదవలేదా? 18 ఏళ్లు నిండేంత వరకు రాజకీయంగా గాని సామాజికంగా గాని ఎటువంటి మచ్చ పడరాదని, చెడ్డ పేరు తెచ్చుకోరాదని రాసుంది. నేను జైలుకెళ్ళి ఆస్తి రాకుండా పోతే నీ పరిస్థితి ఏంటి గ్రాని? మనం భూమి మీద విసిరిన నోట్ల కట్టనే జాగ్రత్తగా వాడుకుంటూ అన్నం ముద్దని సంపాదించుకోవాలి. మై గాడ్, ఇన్స్పెక్టర్ నందిక ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్లాడు. ఇక వాడు వదిలిపెట్టడు. నందికతో చిప్పు కూడా తినిపిస్తాడు. నందిక, నిన్ను మళ్ళీ ఎక్కడ చూస్తానో తెలీదు. మీట్ యు లేటర్. ఒక పక్క నా ఇమాజినేషన్, తారా అంటే నెరేషన్, రెండు భయపెడుతున్నాయి. 5 రోజుల్లో కాలేజ్లో ఫంక్షన్, రిజల్ట్స్ వచ్చే రోజే రిపోర్ట్ వచ్చిందంటే పబ్లిక్లో నన్ను అరెస్ట్ చేస్తారు. యాడోకే, ఉప్పెన ముంచుకొస్తోందని ముందే తెలిస్తే ఉపద్రవాన్ని తప్పించుకోవడం తేలికే. అనుకోవడం తేలికే, ఆదుకోవడమే కష్టం. గ్రానీ, వాట్ టు డూ? డోంట్ వరీ, ఐ విల్ డూ. డూడు బసవన్న. సార్, నందికా కేసు గురించేనా అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? అవును. క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసిన వాటిని వాడకుండా పడేసి వెళ్ళిందంటే తను నేరం చేయడం కన్నా ఇంకొకరి మీద నేరం మోపడం మీదనే దృష్టి పెట్టిందనిపిస్తుంది. డబ్బున్నోళ్ళు సార్. ఆ భూలక్ష్మికి తనకి పడదని తెలుసుకున్నాను. ఆ అమ్మాయిని ఇరికించడానికే ఇలా చేసి ఉండొచ్చు. తను తవ్వుకున్న గోతిలో నందికినే పడింది. ఇంత చిన్న కేసుని అంత సీరియస్గా ఎందుకు తీసుకున్నారు సార్? చిన్న కేసుని వదిలేస్తే పెద్ద కేసుగా ముదిరిపోతుంది. క్వశ్చన్ పేపర్ దొంగ కూడా ముదిరిపోయి భవిష్యత్తులో డిపార్ట్మెంట్గా క్వశ్చన్ మార్క్గా మిగిలిపోవచ్చు. అర్థమైంది సార్. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఫింగర్ ప్రింట్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారా? ఎస్ సార్, 2 రోజుల్లో రిపోర్ట్ ఇస్తా అన్నారు. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే రోజే ఈ రిపోర్ట్ రిజల్ట్ కూడా వస్తుంది. చదువుల తల్లి సరస్వతి అని పొగిడినోళ్లే పరీక్ష పేపర్లను ఎత్తేసిన దొంగని కామెంట్ చేస్తారా? ఆ తర్వాత మీరు అరెస్ట్ చేస్తారు. సూపర్ సార్ మీరు. పొగడుకో, పంజుడు. 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటాను సార్. ముందుగా మీ సేవ చేసే తర్వాత పని మొదలు పెడతాను సార్. కాఫీ తెమ్మంటారా, టీ తెమ్మంటారా? కూల్ డ్రింక్ తీసుకురా, బుర్ర వేడెక్కిపోయింది. ఈ కేసే అలాంటిది సార్. తర్వాత పొగలు కక్కిస్తారని వాళ్ళకి తెలీదు. మీలాంటి సిన్సియర్ పోలీస్ అవ్వడమే నా జీవిత ధ్యేయం సార్. అతి చేయకు, పని చేయి. వెళ్ళా. ఎస్ సార్. భూమే, పరీక్షలు పోనాయి. ఇయాలైనా 8 గంటల దాకా పడుకుందాం అనుకున్నా. 6ంటికే లేపి తపా నెత్తి మీద కుంకుడుకాయల రసం పోసి తానం చేపించినావు. నానంటే నీకు అంత అభిమానం దేనికి భూమే? నువ్వేం సంటిదానివని తానం చేయించలేదే. పరీక్షల ముందు ఎప్పుడో తలతానం చేసిన. ఎలక సచ్చిన వాసన వస్తుంటే నెత్తిన బకెట్ నీళ్లు కుమరిచినాడు అంతే. ప్రసాదం ఎట్టకముందే నోరు తెరవకే కొండమ్మా. నా పరిస్థితి చెప్తా ఇనుకో. పొద్దుగాలనే గుడికి రావాలని నిన్న సాయంకాలం డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా చెప్తానే ఉంది. పరీక్షలు బాగా రాసినాం కదా.
మళ్ళా దేవుణ్ణి పాచేయమని పొల్లు దండలు పెడతామా ఏటి? మన జాతకాలు రాతలు రాసిన దేవుణ్ణి పరీక్షలెట్టొద్దు అని అడుగుతామే గాని రాసిన పరీక్షలకు ఫలితమిట్టా ఉండాలని ఎట్టా చెప్తాం. మరెందుకు ఇంత పొద్దునే గుడికి లాక్కొచ్చినావు? ఎలా స్పెషల్ అంటే చెప్పపిగా. చికెన్ చీజ్ పిజ్జా, రోస్ట్ ఫిష్ మసాలా. గుళ్ళోకొచ్చి నీస్ గురించి చెప్తావేటి? ఓ నువ్వే కదా స్పెషల్ ఏంటని అడిగినావు. అప్పిగా హోటల్లో స్పెషల్ ఏంటి అని అడగలేదు. ఈ రోజుకొక ప్రత్యేకం ఉన్నది. ఏందబ్బా? గుర్తొచ్చినది. పోయినేడు మేకల అంజిగాడి వాళ్ళ కర్ర కుక్కున్నది కదా, అది 7 పిల్లల్ని కన్నది ఈ రోజే కదా. అందులో మచ్చల కుక్క అచ్చు నీలాగే ఉందని చెప్పినాడు కదా. నీలాగే ఉన్నది, నోరు మూసుకో. కర్మ. మరేంటే పైసలు? అంతేలే, పట్నం వచ్చినాక అంతా మర్చిపోయినారు. హోటల్ తిండి నీకు, హోటల్ తిండి అప్పిగాడికి. అట్ట దెప్పకు బూలచ్మే. స్పెషల్ ఏటో చెప్పు. మర్చిపోయినది గుళ్ళో గుంజీలు తెస్తాను. ఇయ్యాల మా అమ్మ పుట్టినరోజు. అర్రే అవును, ఎంత పని అయిపోయినది, మర్చిపోనాం. సరోజమ్మత్తకి శుభాకాంక్షలు చెప్పాలా? ముందు గుంజీలు తీయాలా? అరే ఇక్కడ కాదు, దేవుడి ముందు తీ. పద. నమస్తే పంతులు. నమస్కారం అమ్మా. ఇన్నేళ్లలో ఈ పుట్టినరోజుకే భూమి లేకుండా మీరు ఒక్కళ్ళే వచ్చారేంటమ్మా? అవును పంతులు గారు, నా కూతురు ఎక్కడున్నా నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి. మా అమ్మ పేరు సరోజమ్మ పంతులు గారు. 100 ఏళ్ళు సల్లంగా ఉండాలని అర్చన చేయండి. గోత్రనామాలు చెప్పండమ్మా. అవన్నీ తెలియదు పంతులు గారు, దేవుని గోత్రం అనుకోవడమే. సరోజం అనామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అర్చనం కరిష్యే. ప్రసాదం తీసుకోండమ్మా. శుభం. వస్తాను పంతులు గారు. అలాగే. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పంతులు గారు ప్రసాదం పెట్టరా? ఇస్తానమ్మా, ఆగమ్మా. ఇందాకనే ప్రసాదం తిన్నావు, మళ్ళీ కొబ్బరి చెప్పాగలు కొడుతున్నావేటే? అది దేవుడు పెట్టిన ప్రసాదం, ఇది దేవుడికి మనం పెట్టిన ప్రసాదం. మా అమ్మకు ఒక పల్లి ఫోన్ చేయప్పిగా. తిను భూమా. హలో అప్పలరాజు. నానే గాని సరోజమ్మత్తకి ఫోన్ అయ్యి. గుడికి పోయినది. ఏటి గుడికి పోనాదా? లగెత్తుకుపో, 2 నిమిషాలు ఆడుంటావు. అర్జెంటుగా మాట్లాడాలి మరి. లైన్లో ఉంటానులే. సరోజమ్మత్త, అప్పిగాడు ఫోన్ చేశాడు, మాట్లాడు. అప్పిగా నాను ఆనాకు మాట్లాడతాను గాని ముందు నీ ముద్దులు కూతురుతో మాట్లాడత్తా. పట్టు. అమ్మా. భూమి, ఎలా ఉన్నావమ్మా? చాలా బాగున్నాను. కొండమ్మ అప్పలరాజంటగా నాకు భయమేటి? ఉంటే గింటే నీ మీద తాత మీద పెంగుంటుంది. మేము ఎలా ఉన్నామో ఏంటోనని ఆలోచించకమ్మా. నువ్వు మంచి పేరు తెచ్చుకొని ఊరొస్తావని సంతోషంగా ఉన్నాం. నువ్వు మాట్లాడగాని ఎట్టా ఉన్నావు అని అడుగుతున్నానే గాని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పనలేసుడు. అమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ. నా తల్లి, ఇంగ్లీష్ నేర్చుకున్నావా? పరీక్షలు కూడా చాలా బాగా రాసినానమ్మా. తాత గుడికొచ్చినాడా? రాలేదు భూమి. ముసలోడికి ముందే ఆయాసం, మెట్లెక్కితే దర్శనం చేసుకోడు, డైరెక్ట్ గా దేవుడి కాడికి పోతాడు. మీ తాత కూడా
ఎప్పటినుంచో దేవుణ్ణి చూడాలి అనేవాడు. నా చదువు అయిపోయి ఉద్యోగం వస్తే తాతని తిరుపతికి, సింహాచలానికి, శ్రీశైలానికి, కాశీకి అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పుతాను. నువ్వు ఒక్కదానివే శుభాకాంక్షలు చెప్తే సరిపోద్దా? మమ్మల్ని చెప్పనే. ఇక అమ్మా అప్పిగాడు మాట్లాడతాడంట. అత్తో హ్యాపీ బర్త్డే. అందరూ ఇంగ్లీష్ నేర్చుకున్నారా? భూమి ఎట్ట తిరిగితే మనం అట్టగే తిరుగుతాం కదత్తా. అన్నో చెప్పింది సార్లే గాని పోనిటయ్యి. హలో అత్తోయ్, హ్యాపీ బర్త్డే. సాగతీతా చెప్పినానని అనుకోద్దు. 100 ఏళ్ల దాకా ఉండాలని అట్ట దీర్ఘం తీసి చెప్పినా. మీ మాటలు వింటుంటే మీ ముగ్గురు నా కళ్ళ ముందే ఉన్నట్టుంది. మరే సరే గాని ఇగో భూమికి పోనిస్తున్నా ఒక మొక్క మాట్లాడు.